రాజకీయ వ్యవస్థ, ఈ బ్యూరోక్రాట్లు వీళ్ళందరూ ఈ బిజినెస్ మ్యాన్ టర్న్ ఇంటూ పాలిటిషియన్. గుండాస్ ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రజా సమస్యల మీద కొట్లాడటం రాజకీయ నాయకులు అవుతుండే. దాని తర్వాత వాళ్ళు ఎవరి గుండాలు ఉంటే ఆ గుండాలను పెట్టుకుని రాజకీయ నాయకులు అవుతుండే. తర్వాత గుండాలు రాజకీయ నాయకులు అయ్యారు. ఈ 10 మంది గుండాలను మెయింటైన్ చేసేటోడు బిజినెస్ మ్యాన్ ఉంటుండే. ఇప్పుడు వీళ్ళందరినీ పక్కకు పెట్టి బిజినెస్ మ్యాన్ రాజకీయ నాయకులు అయ్యారు. ఆ బిజినెస్ మ్యాన్ టర్న్ పాలిటిషియన్ ఎవరంటే మీ దగ్గర పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇంటికో గడియారం ఇచ్చిండు, మీ బతుకు గడియారం పనిచేసే ప్రయత్నం చేసిండు దుర్మార్గం. ఇగో వాళ్ళు ఆ 1% ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో దేశ సంపద 40% ఉన్నది. వాళ్ళు వాళ్ళ పక్షాన ఉన్నారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు మొత్తము ఈ పాఠం 50% ఉన్న జనాల పక్షాన ఉన్నారు. కాబట్టి నాకు వీళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది. మామూలు విషయం కాదు ఇది. అంటే ఒక సమస్యను దాని సమస్యగా గుర్తించి దానితోటి అనుకూలం ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆ సమస్య మీద కొట్లాడు. అది ఎటువంటి పరిస్థితులు అంటే ఈ దేశంలో రాజ్యాంగం లేదు, దొంగల ప్రజాస్వామ్యం కాదు దేశంలో నడుస్తున్నది. క్లిప్టోక్రసీ, చోరతంత్రం, ప్రజాతంత్రం నడుస్తలేదు, చోరతంత్రం నడుస్తున్నది భారతదేశంలో. ఈ వ్యవస్థ యొక్క జ్యుడిషియరీని కూడా మేనేజ్ చేసేటువంటి స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఉన్న దాంట్లో ప్రజల పక్షాన ఉండి ఎవరైతే మాట్లాడలేరో వాళ్ళ హక్కుల గురించి కూడా కనీసం వాళ్ళ హక్కులేంటో కూడా తెలియనటువంటి కటిక పేదరికంలో ఉన్నటువంటి జనాల పక్షాన చదువుకొని విజ్ఞానవంతులు అయ్యి సర్టిఫికెట్ తీసుకొని లక్షల కోట్లు సంపాదించడం కాదు, నా జనం గురించి పనిచేయాలనే ఆలోచన ఉన్నటువంటి ఓపీడీఆర్ సంస్థ ఈ దేశంలో ఉన్నది కాబట్టి, ఇటువంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి, ఇటువంటి మనుషులు ఉన్నారు కాబట్టి మానవత్వం అక్కడక్కడ కనబడుతున్నది ఈ దేశంలో. ఎందుకు మానవత్వం గురించి చెప్తున్నా అంటే నేను వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక పని చేసుకోవడం, వాళ్ళందరికీ మాట్లాడుతుంటే వాళ్ళకున్న సబ్జెక్ట్ కావచ్చు, వాళ్ళకున్న విజ్ఞానంతో కావచ్చు, నేను వీళ్ళ గురించి ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి. కానీ ఈనాడు కాలంలో ఇవాళ పరిస్థితుల్లో ఇట్లా మాట్లాడేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతున్నది, నవైపుగా తగ్గిపోతున్నది. ఇంత ఒత్తిడిలు వచ్చిన తర్వాత కూడా ఇటువంటి వాళ్ళు నిలబడుతున్నారు. చూస్తావా, సమాజానికి ఒక దిక్సూచి లెక్క నిలబడేటువంటి వాళ్ళు యువతరానికి ఆదర్శంగా ఉన్నటువంటి ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టినే వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం వస్తున్నది. ఇలా సెల్ ఫోన్ తీస్తే సినిమా స్టార్లు, పాలిటీషియన్స్, ఏ పాలిటీషియన్స్ మన దగ్గరకు ఒక 10 మంది పోతే, ఒక రాజకీయ నాయకుల దగ్గరికి 10 మంది మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పోతే నువ్వేం చదువుకున్నావు, నువ్వు పీజీ చదువుకున్నావా, పిహెచ్డీ చదువుకున్నావా, నీకు నౌకరు ఉన్నదా లేదా, నీ అమ్మనాయన ఏం కష్టపడి చదివించిండ్రు, నువ్వు ఎట్లా బతుకుతున్నావు, నీకు పెళ్లి అయిందా లేదా అడిగేవాడు. ఎంతమంది ఉన్నారు అడుగుతున్నాడు. దాని సంఖ్య 10 మంది ఉన్నారా, 15 మంది ఉన్నారా? మరి పిఏకి ఇష్టారా చేసినా చేయకుండా